టెక్స్ట్ బుక్స్ అండ్ ఫొటోస్లో కాకుండా గోల్కొండని ఫస్ట్ టైం అయితే డైరెక్ట్గా చూసామన్నమాట. ఎంత బ్యూటిఫుల్గా ఉందో అనిపించింది. ఇలా ఐస్తో చూసేసరికి ఫుల్ ఆఫ్ ఐ ఫీస్ట్ ఉండింది ఆ రోజు అయితే. ఎంట్రెన్స్లో ఇలా క్లాప్ చేస్తే రీసౌండ్ అయితే వస్తుందని చెప్పారు. చాలా మంచిగా అనిపించింది అనమాట. చైల్డ్హుడ్ డేస్ అయితే గుర్తొచ్చాయి. ఎటు చూసినా కూడా బ్యూటీ, అంతా కూడా ఓల్డ్ హిస్టారిక్స్తో అయితే ఉన్నాయి ఆ వాల్స్ అంతా కూడా. ఆ కాలంలోనే ఎంత బ్యూటిఫుల్గా కట్టారనిపించింది. ఇక్కడికి వచ్చే వాళ్ళు ఎవరైనా సరే మనీ అయితే తప్పకుండా క్యారీ చేయండి. బికాజ్ ఇక్కడ గూగుల్ పే అండ్ ఫోన్పే ఏమీ కూడా వర్క్ అవ్వవు అనమాట. టికెట్ తీసుకోవడానికి, వాటర్కి అండ్ ఫుడ్కి కూడా అయితే మనం క్యాషే అయితే పే చేయాల్సి ఉంటుంది. ఇంకా కొంచెం స్టెప్స్ ఎక్కి పైకి ఎక్కగలిగామంటే బ్యూటీ అంతా కూడా కనిపిస్తూ ఉంటుంది. స్టెప్స్ కొంచెం కష్టమే కానీ బట్ చాలా బాగుంటుంది అక్కడంతా కూడా. పైన మనకి స్టెప్స్ ఎక్కిన తర్వాత మహంకాళి అమ్మవారి టెంపుల్ అయితే ఉంటుందన్నమాట. చాలా పవర్ఫుల్గా ఉంటుంది ఇక్కడ. బోనాలు ఫస్ట్ ఇక్కడే మొదలవుతాయంట. యాక్చువల్గా 1153 ఇయర్లో కాకతీయ మహారాజులు ఇదంతా కూడా చూసుకునేవాళ్ళు. అప్పట్లో ఒక ఆయనకి ఇక్కడ రాయి అయితే కనిపించింది. అది అమ్మవారుగా భావించి అక్కడున్న కాకతీయ ఫస్ట్ రాజు రుద్రప్రతాపుడికి అయితే చెప్తారంట ఈ విషయము. అలా ఇక్కడ టెంపుల్ అయితే వచ్చింది. అమ్మవారు చాలా పవర్ఫుల్గా ఉంటారు. ఐ హోప్ బోనాల్ టైంలో మీ అందరూ ఇక్కడ విజిట్ చేశారని. నైట్ 7:30కి లేజర్ షో అయితే ఉంటుందన్నమాట. అస్సలు మిస్ చేసుకోకండి. డే గోల్కొండ ఎంత బ్యూటిఫుల్గా ఉంటుందో నైట్ వ్యూ కూడా ఇంకా బ్యూటిఫుల్గా అయితే ఉంటుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, ఆల్ ఓవర్ రిచ్ హెరిటేజ్ అయితే కనిపిస్తుంది. మన హిస్టారికల్ ప్లేసెస్ని తప్పకుండా మిస్ చేసుకోకూడదు కదా మనం. మీ కిడ్స్ని కూడా అయితే తీసుకొని వెళ్ళి దీని హిస్టరీ అంతా చెప్పండి. సీ యూ అగైన్, బాయ్.